మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. థాయిలాండ్ కి ఫ్రీ టూర్, ఖర్చులన్నీ భరిస్తారు, ఉండటానికి హోటల్ బుక్ చేస్తారు, థాయిలో ఎంజాయ్ చేయడానికి పాకెట్ మనీ కూడా ఇస్తారు. అదేంటి ఇన్ని బంపర్ ఆఫర్లు మనకెందుకు ఇస్తున్నట్టు అనే డౌట్ వస్తుంది కదా. నిజమే, ఇందులో ఓ పెద్ద మడతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా డ్రగ్స్ రవాణాకి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. యువతకు ఫ్రీ థాయ్ టూర్ ఆఫర్ చేసి వారిని థాయిలాండ్ కి రప్పించి తిరుగు ప్రయాణంలో వారి బ్యాగుల్లో డ్రగ్స్ పెట్టేసి వారిని డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తోంది. కొందరికి తెలియకుండా మరికొందరిని ఒప్పించి ఈ స్మగ్లింగ్ రంగంలోకి దింపుతున్నట్టు ఈగల్ టీం విచారణలో తేలింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా డ్రగ్స్ రవాణాకి సంబంధించిన సంచలన విషయాన్ని ఈగల్ టీం బయటపెట్టింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠా కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. కస్టమ్స్ అధికారుల కన్నుకప్పి కిలోల డ్రగ్స్ థాయిలాండ్ నుంచి తెస్తున్నట్టు విచారణలో బయటపడింది. ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో యథేచ్ఛగా క్యారియర్స్ డ్రగ్స్ తెచ్చినట్టు ఈగల్ టీం విచారణలో వెలుగులోకి వచ్చింది. అయినా కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి ఎలా ఇంత పెద్ద స్థాయిలో ఓజీ డ్రగ్ ని ఇండియాకి తెచ్చారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కస్టమ్స్ అధికారులు ఈ ముఠాకి సహకరించారని ఈగల్ టీం ఆరోపణలు చేస్తోంది. మరోవైపు తెలంగాణలో డ్రగ్స్ క్యారియర్లుగా పలువురిని ఎంచుకుంది అంతర్జాతీయ డ్రగ్ ముఠా. హైదరాబాద్ నుండి థాయిలాండ్ వెళ్లి సూట్ కేసులలో డ్రగ్ ని తీసుకొచ్చేలా పలువురు క్యారియర్స్ ని నియమించుకుంది. ట్రావెల్ హిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరు దాదాపు మినిమం ఈ 2 ఏళ్లలో 50 సార్లకు పైగా థాయిలాండ్ కి వెళ్లినట్టు గుర్తించారు. ఓ క్యారియర్ ఏకంగా 167 సార్లు వెళ్లినట్టు గుర్తించింది ఈగల్ టీం. డ్రగ్ ముఠా ఒక్కో ట్రిప్ కి 20,000 చొప్పున వీరికిస్తున్నట్టు విచారణలో తేలింది. ట్రావెల్ టికెట్, హోటల్ ఇలా డబ్బులు ఇస్తూ ఉండటంతో తెలంగాణలో కొంతమంది క్యారియర్స్ రిస్క్ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసుపై ఈగల్ టీం ఫుల్ ఫోకస్ చేసింది. విచారణలో కస్టమ్స్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్ రవాణా వెనక ఎవరెవరున్నారు అనేది తెలిస్తే వదిలేది లేదు అంటున్నారు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిలియా. ఇక ఈగల్ టీం వివరించిన డీటెయిల్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. లైవ్ లో రాణా. లక్ష్మి, ఈగల్ టీంని ఏర్పాటు చేసిన తర్వాత అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్ ముఠాన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కోణంలో వెళ్ళినటువంటి డ్రగ్స్ టీము ఈసారి అత్యంత కింగ్ పిన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఎంక్వైరీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనే దానిపై కూడా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాదాపు 67 మంది దాకా కూడా పోలీసులు విచారణ చేశారు. దాంట్లో ఇప్పుడు దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. మరి 15 మంది దాకా కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో దొరికినటువంటి వారిని విచారణ చేసిన తర్వాత విస్తుపోయినటువంటి విషయాలు అనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ముఖ్యంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో థాయిలాండ్ నుంచి ఇంత పెద్ద స్థాయిలో వీరు డ్రగ్స్ తీసుకొని వస్తున్నప్పుడు ఎట్లా వీళ్ళు పట్టుబడకుండా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకి అనుమానం వచ్చింది. ఏంటి దాంతోపాటు ఈ ఎయిర్పోర్ట్లో ముఖ్యంగా ముంబై కానీ, అలాగే హైదరాబాద్లో కానీ, అహ్మదాబాద్ కానీ, ఇటు కోల్కతా కానీ ఎయిర్పోర్ట్లో వీళ్ళు అత్యాధునిక ఏర్పాట్లను వీళ్ళు చేసుకొని వస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్కానింగ్స్, మెటల్ డిటెక్టర్స్ కానీ అవంతా కూడా కనీసం స్కాన్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని. సో వాటిని బేస్ చేసుకుని ఆ లూప్ హోల్స్ బేస్ చేసుకుని పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఇటు క్యారియర్స్గా తీసుకొని వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మామూలుగా అయితే మాన్యువల్గా కూడా కొన్ని సూట్ కేసులు కానీ వీళ్ళతో డౌట్ వచ్చినప్పుడు చెక్ చేస్తుంటారు. కానీ ఇంత భారీ స్థాయిలో 10ల సంఖ్యలో దాదాపు ఒక్కొక్కరు 50 సార్లు 60 సార్లు ఇటు థాయిలాండ్కి వెళ్ళి ఇట్లా తిరుక్కొని వస్తున్నప్పుడు వారిపైన కంపల్సరీ ఒక నిఘా అనేది ఉంటుంది. సో ఆ నిఘా అనేది కస్టమ్ అధికారులు పెట్టలేదు అనేది కూడా ఈగల్ అధికారులు ఆరోపణ చేస్తున్నారు. దాంతోపాటు ఒక్కొక్కరు ఒకసారి వెళ్ళినప్పుడు 20 కిలోలు 30 కిలోలు ఇటు ఓజీ తీసుకొని వచ్చారని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల వీరి పాత్ర ఉంది కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో వారి పాత్ర కానీ తేడతెల్ల మెత్తమాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా శాండిలియా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాణా.